హాయ్ ఎవరివన్, ఇది ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆర్చ్ దగ్గరే మనకు తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటంటే ఆ శిల్పము. సో ముందర మన గుడిలో కూడా అదేవిధంగా ముందర సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, బ్యాక్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉంటారు. సో ఇక్కడ ఆర్చ్ కూడా చూస్తే అలాగే ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ కార్ పార్కింగ్ మన స్టార్టింగ్లోనే ఉంటుంది, 80 రూపీస్ పార్కింగ్. అక్కడ తీసుకొని వచ్చాక ఇక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా వాళ్ళ సో ఇక్కడ చూసారా, ఇదే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం అని రాస్తుంది. కర్ణాటకలో ఉంది. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ చూసారు కదా, సైడ్ ఇక్కడ అంతా టెంకాయలు అవన్నీ అమ్ముతుంటారు. ఇక్కడ 2 పుట్టలు ఉన్నాయి. ఇది ఫస్ట్ పుట్ట స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటా ఉన్నారు. సో నిన్న నాగుల చవితి, సో అందుకని ఈరోజు నిన్న మరీ ఎక్కువ ఉన్నట్టున్నారు. మేము తర్వాత రోజు వెళ్ళాము. సో పర్లేదు కొంచెం. దానికి ఆపోజిట్లోనే మనకు ఒక కోనేరు ఉంది. ఇదే ఆ కోనేరు, కానీ ఇది మూసేస్తున్నారు. ఎప్పుడు తెరుస్తారో తెలియదు. మేము వెళ్ళినప్పుడైతే మూసేస్తున్నారు. ఇక్కడ నుంచి చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది లోపల ఎంట్రన్స్. దాన్ని దాటంగానే మళ్ళీ కొంచెం ముందరకు కానీ దాని వెనకనే పుట్ట వెనకాలనే ఇంకొక కోనేరు ఉంది. 2 కోనేరులు ఉన్నాయి యాక్చువల్గా అయితే, ఆపోజిట్లో. ఇక్కడ అవి 2 దాటిన తర్వాత ఇంకొక పుట్ట ఉంది. సో ఇక్కడ ఆయన పూజారి మంత్రాలు చదువుతూ పూజ చేపిస్తూ ఉన్నారు. ఏమైనా దోషాలు ఉంటే అవి చెక్ చేయడానికి వాళ్ళ చేయించుకుంటూ ఉన్నారు. దాన్ని దాటిన తర్వాత కొంచెం ముందరకు వస్తే ఇక్కడ చాలా శిలలు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లోనే ఇదిలా ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫుల్ శిలలు ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళడానికి ఫుల్ జనాలు ఉన్నారు, అందుకే వెళ్ళట్లేదు. సైడ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు, అందుకే బయట నుంచి తీస్తున్నాను. సో ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి గుడి దగ్గరికి వెళ్ళే దారి ఇది. ఇదిగో చూసారా, ఇది ఇక్కడ కూడా కార్లు పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మాకు ఇది రూట్ తెలియదు. చాలా మంది ఇక్కడికి అయితే వచ్చినారు. ఇక్కడ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఏమైనా ఆప్షన్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ పార్కింగ్ ఉంది యాక్చువల్గా, ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కార్లు చాలా ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ కూడా కార్లు బైక్లు పెట్టుకోవచ్చు. సో అది గుడి ఎంట్రన్స్లో మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్రీ దర్శనం, ఇంకోటి వచ్చి 50 రూపీస్. రైట్ సైడ్ 50 రూపీస్, లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడ గుళ్ళు కూడా ఉన్నాయి చాలా. ఈరోజు ఫుల్గా ఉంది క్రౌడ్. మేము ఫస్ట్ 50లోకి వెళ్దామంటే ఫ్రీగా వెళ్దామని చూసాము. సో నాకు ఈరోజు కొంచెం పని ఉంది, త్వరగా వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ త్వరగా వెళ్ళొచ్చని దీంతోనే 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. గుడి దగ్గర కూడా చాలా దగ్గర రిమోడలింగ్ చేస్తూ ఉన్నారు, చూసారు కదా. ఫుల్గా రిమోడలింగ్ చేస్తూ ఉన్నారు. ఫుల్గా గుడి అయితే అదంతా కొట్టేస్తున్నారు. సో మేము క్యూలో నుంచి ఆల్మోస్ట్ 1:31కి వెళ్ళాము. 1:31కి వెళ్ళాము ఎగ్జాక్ట్గా అయితే. 1కి వెళ్తే ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. 50 రూపీస్ టికెట్కి అయితే. ఫ్రీ దర్శనంకి తెలీదు ఇదే అది. సో మేమిద్దరం వెళ్ళాము, మా పాప. సో మా పిల్లలకైతే లేదు. ఇది ఇన్సైడ్ అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కొట్టేసినారు, చూసారా. అదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వాటిని కొట్టేసి మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నేను మా ఫ్యామిలీతో బయట వచ్చిన తర్వాత ఇక్కడ. సో ఇదే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. లోపల ఇలా ఉంటారు విగ్రహము. ముందర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనకు అద్దంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో చూస్తారు కదా, బ్యాక్ సైడ్ అలా ఉంటుంది.